హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. బడెను. హల్లెలూయా. నేను పడను, మీరు పడతారా? నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ మనం క్రీస్తు నిమిత్తము శ్రమనందినప్పుడు, నిందల పాలైనప్పుడు, అవమానాల పాలైనప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధర్నాలు చేయండి అన్నాడా? ఏమన్నాడండి? మీరు తిరగబడండి అన్నాడా? క్రైస్తవులారా రండి తిరగబడదాం అనే నినాదాలు వినపడుతున్నాయండి. మనం తిరగబడమండి, ప్రభు ముందు సాగిలపడతాం. యుద్ధం యెహోవాదే. మన ఉత్తరవాది, మన ప్రభువు, మన అడ్వకేట్, మన ఆదరణకర్త, మన పక్షంలో మనకు న్యాయం జరిగించేవాడు ప్రభువే. మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ టీచింగ్ ఎక్కువ కావాలండి. అంచెదినాల్లో ప్రభువు కొరకు శ్రమ పడటం నేర్చుకోవాలండి. మనం ప్రభువు కొరకు నష్టపోవటం నేర్చుకోవాలండి. పౌలు అన్నాడు, ఏవేవి నాకు లాభాలో వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. నేను గురి వద్దకు పరిగెత్తాలని సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. అది క్రైస్తవ జీవితం. ఈ లోకంలో ఉండొద్దని ప్రభు చెప్పలేదు. ఈ లోకంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ వాడొద్దని చెప్పలేదు. ఈ లోకంలో డీసెంట్గా డ్రెస్ చేసుకోవద్దని చెప్పలేదు. లోకంలో ఉన్న ఉపకరణాలను, కార్లు ఇవి ఉన్నాయి కదా, ఏసీలు, ఇలాంటి ఏమో వాడుకోకండి, సన్యాసం తీసుకోండి, అరణ్యంలోకి వెళ్ళి ఒంటికాల మీద తపస్సు చేయమని చెప్పలేదు. Be there in the world, but let not the world come into your heart. లోకంలో మీరు ఉండండి కానీ లోకాన్ని ప్రేమించకండి. లోకంలో మీరు ఉండండి, లోకంలో మీరు నా ప్రతినిధులుగా ఉండండి. ఎందుకంటే నన్ను నమ్మిన వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. దేవుడు ఎప్పుడు కూడా రండి, మీ పిల్లలకి ఏదైనా కొనిపెట్టాల్సి వచ్చినప్పుడు మీరు చీపెస్ట్ కొంటారా? ముఖ్యంగా లేక బిడ్డ పుట్టాడు అనుకోండి, వాడికి చీపెస్ట్ పౌడరు, చీపెస్ట్ డ్రెస్ కొంటారా, లేకపోతే మంచి బ్రాండ్ చూసుకుంటారా? చెప్పండి చూద్దాం. ఏంటండి? ఆఫ్టర్ ఆల్ మనం చెడ్డవాళ్ళమై ఉండి మన పిల్లలకు మంచి చేయాలన్నప్పుడు మన మంచి దేవుడు తన బిడ్డలకు మిగిలిపోయినవి, పాడైపోయినవి, కుళ్ళిపోయినవి, పనికిరానివి ఇస్తాడా? ఇవ్వడం. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు కానీ వాటిలో ఒక్కటి కూడా పస్తు ఉండదు. ఒకవేళ పక్షుల భాష మనకు వస్తే, పక్షి పక్షి ఎక్కడికి వెళ్తున్నావు అంటే తినడానికి వెళ్తున్నాను అంటది. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నావు, ఏ హోటల్కి వెళ్తున్నావు, ఏ కేఎఫ్సీకి వెళ్తున్నావా, ఎక్కడ తింటావు, డబ్బులు ఉన్నాయా, క్రెడిట్ కార్డు ఉందా అని అడిగితే ఏమో ఎక్కడికి వెళ్తున్నావు నాకే తెలీదు, డబ్బులు ఉన్నాయా, ఏం లేవు, కార్డులు ఉన్నాయి, మరి ఎట్ట తింటావు ఏమో తెలీదు, నా పరలోకపు తండ్రి ఇవాళ నాకు ఏది పెడతాడో అది తింటాను. సాయంత్రం వచ్చేటప్పుడు అడిగామనుకో, పిట్టా ఏమన్నా తిన్నావా, కడుపు నిండా తిన్నా. ఏం తిన్నావు? జామ పండు తిన్నా. రెండో రోజు అడిగామనుకో, పెసలు తిన్నా, మ్యాంగో తిన్నా. రోజు కూడా చెప్పుద్ది, మనమేమో రోజు అన్నం తిన్నా. ఏంటండి రోజు ఉప్మానా, రోజు ఇదేనా అని ఏడుస్తారు చాలామంది కదండి. ఎన్ని రకాలు తిన్నా కూడా కొంతమందికి కడుపు నిండదు, తృప్తి ఉండదు. కానీ ఆకాశ పక్షులు చక్కగా తింటాయి. వాటికి సబ్బులు ఎక్కర్లా, స్నానాలు ఎక్కర్లా, చెమట కబ్బులు రావు. అడవి పువ్వులను చూడండి, అవి ఎంత చక్కగా అలంకరించబడతాయో, రంగులుగా అలంకరించబడతాయి. ఎవరేసారు ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా? నా ఆకారంలో, నా స్వరూపంలో చేసుకున్న మీకు కావలసిన వస్త్రాలు నేను ఇవ్వనా? వస్త్రాలు ఇస్తాడనా ప్రభువుని నమ్ముకున్నాం. ఆహారం పెడతాడనా ప్రభువుని నమ్ముకున్నాం. లోకంలో
అన్ని విషయాల్లో వైభవంగా ఉంటామని ప్రభు నమ్ముకున్నాం కాదండి. ప్రభువు రాజ్యములో నేను ఆయన బిడ్డగా జీవించాలి. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన, నా పాపము కొరకు ప్రాణం ఇచ్చిన విమోచనకర్త ఆయన, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు మినిమం నేను ఇవ్వాల్సింది ఏంటంటే నా ప్రాణం. ఆ ప్రాణాన్ని ఆయనకి ఇస్తాను అన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఆయన కొరకు జీవించేవారిని ఎప్పుడు కూడా నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోవటం నేను చూడలేదన్నాడు దావి. నేను పిల్లోడుగా ఉన్నాను, ఇప్పుడు పెద్దోడినయ్యాను. నా లైఫ్ టైంలో నేను చాలామంది లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోవటం చూశాను, కానీ చాలామంది గొప్పవాళ్ళు ఏమీ దరిద్రులు అయిపోవడం చూశాను, కానీ దిక్కుమాలను అయిపోవడం చూశాను, కానీ దేవుని నమ్మిన వానికి ఏ మేలు కోత ఉండదు. శ్రమలో ఉన్న సంతోషం, అగ్నిగుండంలో కూడా సంతోషంగా ఉన్నారు శద్రక మేషక అబేద్నెగోలు. కారణం ప్రభువు ఉన్నాడండి. ప్రభువు ఉన్న చోట గంజైనా అది ఆనందకరమైంది, రుచికరమైంది. ప్రభువు లేని చోట పంచభక్ష పరిమాణాలు ఉన్న చాలామంది ఇళ్లలో టేబుల్ నిండా భోజనం ఉంటుంది, తినరు, గొడవలు పెట్టుకుంటారు. కొంతమందికి తింటే అరగదు. ఏంటంటే రకరకాల మాత్రలు ముందు వెనక వేసుకోవాలని కూడా. కానీ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు తిన్నా తినకున్నా నీ హృదయంలో ఉన్న నిజమైన సంతోషము, సంతృప్తిని నువ్వు కలిగి ఉంటావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ ఒక్కసారి చూడు నాయన. ఈ భయంకరమైన అంచె దినాలలో మేమున్నామన్నది అబద్ధ ప్రవక్తలు బయలుదేరిన ఈ దినాలలో మనుషుడు భక్తి కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటుండగా, స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా, బింకములాడు వారిగా, అపవాదకులుగా, అనురాగరహితులుగా, దేవదూషకులుగా, అహంభావముతో నిండిన వారిగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా ఉన్న ఈ భయంకరమైన దినాలలో సిలువను ప్రేమించేవారిగా మమ్మల్ని చేయను ఆయన. సిలువ శక్తిని పొందాలని ఆశ మాకు దయచేయను ఆయన. అన్ని సమయాలలో నిన్ను హత్తుకునే, నిన్నే ప్రేమించే, నిన్నే వెంబడించే క్రైస్తవ జీవితాలు కలిగి జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం,
మధురం